30వ వచనం. రెండవది కానా వివాహంలో నీరు ద్రాక్షారసముగా మారడం. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి 11 రిఫరెన్స్ చదవను, అసలు జస్ట్ చదువుకుంటారు. మూడవ అద్భుతం యేసు కానాలో ప్రధాని కుమారుడిని స్వస్థపరచుట. 4వ అద్భుతం క్రీస్తు నజరేతులో జనసమూహానికి కనిపించకుండా దాటిపోయాడు. 5వది కపెర్నహూములోని సమాజ మందిరంలో అపవిత్రాత్మలు పట్టినవాడు బాగుపడెను. 6వది కపెర్నహూములో పేతురు అత్త స్వస్థత పొందెను. 7వది యేసు మాటను బట్టి వలవేసినప్పుడు విస్తారమైన చేపలు పడెను. 8వది కుష్ఠరోగి బాగుపడెను. 9వది పక్షవాయువు గలవాడు బాగుపడెను. 10వది యెరూషలేములోని బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి వ్యాధితో ఉన్న వ్యక్తి స్వస్థత పొందెను. 11వది గలిలయలో ఓచ చేయి గలవాడు స్వస్థత నొందెను. 12వది కపెర్నహూములో శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయువు నుండి స్వస్థత నొందెను. 13వది నాయునను యుదోరాలు యొక్క కుమారుడు స్వస్థత నొందెను. 14వది గలిలయలో దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మోగవాడును స్వస్థత నొందెను. 15వది గలిలయలో సముద్రం మీద తుఫాను మిక్కిలి నిమ్మలమాయను. 16వది గదరేణీయుల దేశంలో దయ్యములు పట్టిన 2 మనుషులు స్వస్థత నొందెను. 17వది యాయిరు కుమార్తె మరణం నుండి లేపబడిను. 18వది 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల స్త్రీ స్వస్థత నొందెను. 19వది గ్రుడ్డివారు స్వస్థత నొందెను. 20వది కపెర్నహూములో దయ్యము పట్టిన ఒక మోగవాడు విడుదల పొందెను. 21 5,000 మందికి ఆహారం పంచెను. 22 ఆయన నీటి మీద నడిచెను. 23 సురోఫెనికయ యొక్క కుమార్తె స్వస్థత నొందెను. 24 క్రీస్తు యొక్క రూపాంతరము. 25 ఒక షెకెలు పన్ను కట్టుటకు యేసు చేసిన అద్భుతము. 26 షెకెల్ పన్ను కట్టడానికి అక్కడ ఒక అద్భుతం. 26 చెవుడు నత్తిగలవాడు స్వస్థత నొందెను. 27 గ్రుడ్డివాడు స్వస్థత నొందెను. 28 మోగదయ్యము పట్టిన కుమారుడు స్వస్థత నొందెను. 29 70 మంది శిష్యులు దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పుట. 30వది 10 మంది కుష్ఠరోగులు శుద్ధి చేయబడిను. 31 యేసు దాగి దేవాలయం నుండి బయటకు వెళ్ళిపోయిను. 32 పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు స్వస్థత నొందుట. 33 లాజరు మరణం నుండి లేపబడిను. 34 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ యేసు దేవాలయం నుంచి వెళ్ళిపోవటం అంటే అది ఎలా అద్భుతం అంటారేమో. ఆయన అసలు కొట్టాలి చంపాలి అని చెయ్యి వేయటానికి వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు ఒక్క చెయ్యి కూడా ఆయన మీద వేయలేకపోయారు. హల్లెలూయా. నన్ను నేను అప్పగించుకుంటేనే తప్ప ఎవ్వరు నన్ను కొట్టడానికి కానీ వేయటానికి కానీ ఎవ్వరికి అధికారమే లేదు. 35 జలోదర రోగము గలవాడు స్వస్థత నొందెను. 36 2 గ్రుడ్డివారు స్వస్థత నొందెను. 37 అంజూరపు చెట్టు శపించి ఎండిపోయి. అవును, అది కూడా ఒక అద్భుతమే. ఆయన శపించగానే అది ఎండిపోవటం, ఆయన మరలా కలుగునుగాక అనగానే మరలా ఫలించటం, ఇవి కూడా ఒక అద్భుతమే. 38 రెండవసారి జరిగిన విస్తారమైన చేపల అద్భుతం. 39 క్రీస్తు పునరుద్ధానం. 40 మగ్దలేన మరియకు క్రీస్తు ప్రత్యక్షమవుట. 41 ఇతర స్త్రీలకు క్రీస్తు ప్రత్యక్షమాయను. 42 2 శిష్యులకు క్రీస్తు ప్రత్యక్షమాయను. 43 పేతురుకు క్రీస్తు ప్రత్యక్షత. 44 రెండవసారి జరిగిన విస్తారమైన చేపల అద్భుతం. 45 10 మంది అపోస్తలులకు యేసు కనపరుచుకునుట. 46 11 మంది అపోస్తలులకు యేసు కనపరుచుకునుట. అవును, ఇది పునరుద్ధారణ లేచిన తర్వాత ప్రభు తాను వారందరికి కూడా ప్రత్యక్షపరుచుకున్నారు. 47 చేపలు పట్టే 7 శిష్యులకు క్రీస్తు ప్రత్యక్షమవుట. 48 గలిలయలో 11 మంది అపోస్తులకు క్రీస్తు ప్రత్యక్షమాయను. 49 500 మంది సహోదరులకు క్రీస్తు ప్రత్యక్షమాయను. 50 యాకోబుకు క్రీస్తు ప్రత్యక్షమాయను. 51 ఆరోహణమైన రోజున 11 మంది అపోస్తులకు క్రీస్తు ప్రత్యక్షమవుట. 52 పరిశుద్ధాత్మ కుమ్మరింపు. 53 పౌలు మారు మనసు పొందినప్పుడు క్రీస్తు ప్రత్యక్షత. 54 కుంటివాడు పేతురు ద్వారా స్వస్థపరచబడుట. 55 అననీయ సఫీరా మరణం. అననీయ సఫీరా మరణం అది అద్భుతం ఎలా అవుతుంది అన్నారంటే, అక్కడ దేవుని ఆత్మ ప్రేరేపణతో పేతురు ఉన్నాడు. పేతురికి ఏం జరిగింది, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఆయన తెలియదు. ఆయనలో దైవాత్మ ఉండటం వలన రహస్యాలన్నీ బయలుపరచబడ్డాయి. అక్కడ వారు చేయకూడని పని ఏదైతే చేశారో అవన్నీ తెలుసుకున్నప్పుడు ఆ శిక్ష వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 56 అనేక మంది రోగులు పేతురు ద్వారా స్వస్థపరచబడుట. 57 దేవుడు తన దూతల ద్వారా అపోస్తులను చెరసాల నుండి విడిపించెను. 58 స్టెఫను ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండుట. 59 స్టెఫను మరణిస్తుండగా క్రీస్తు దర్శనము పొందుట. 60 ఫిలిప్పు ద్వారా అనేకమైన అపవిత్రాత్మలు వదిలిపోవుట. 61 అననీయ ప్రభు దర్శనమును పొందుట. 62 పౌలు కోల్పోయిన దృష్టిని మరలా పొందుట. 63 పేతురు ద్వారా అయినయ్య పక్షవాయువు నుండి స్వస్థత నొందుట. 64 దోర్క పేతురు ద్వారా మరణం నుండి లేపబడుట. 65 కొర్నేలి దర్శనం.
66 పేతురు దర్శనం, 67 అగబు అను ప్రవక్త ప్రవచించుట, 68 దేవుడు తన దూత ద్వారా పేతురును చెరసాల నుండి విడిపించుట, 69 ఎలుమ గ్రుడ్డివాడగుట, 70 పౌలు కుంటివాడిని స్వస్థపరచుట, 71 పుతోను అను అపవిత్రాత్మల నుండి విడుదల పొందుట, 72 దమస్కు మార్గంలో పౌలుకు కలిగిన దర్శనము, 73 పౌలు శీల ప్రార్థించగా భూమి కంపించుట, 74 అన్ని భాషల వరము, 75 పౌలు ద్వారా దేవుడు చేసిన కొన్ని ప్రత్యేకమైన అద్భుతాలు, 76 అపవిత్రాత్మలు స్కెవా యొక్క 7 కుమారుల మీద పడి వారిని లొంగ తీసుకునుట, 77 ఐతుకు జీవాన్ని. అపవిత్రాత్మలు లొంగ తీసుకోవడం అదొక అద్భుతం. అంటే దానిలో బైబిల్ జ్ఞానం మీకు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, పౌలు ఎవరో మాకు తెలుసు, యేసు ఎవరో మాకు తెలుసు, మీరెవరు అని చెప్పి దెయ్యాలు వాళ్ళని లొంగ తీసుకున్నాయంట. కానీ పౌలుని దురాత్మలు లొంగ తీసుకోలేకపోయాయి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారితో అపవిత్రాత్మలు పోరాడలేవు. దైవాత్మ లేనటువంటి వాడిని అవి లొంగ తీసుకోగలుగుతాయి. అదొక అద్భుతం. 77 ఐతుకు జీవాన్ని పొందుకొనుట, 78 విషజంతువు నుండి పౌలుకు ఏ హాని కలగకపోవుట, 79 పోప్లి యొక్క తండ్రి స్వస్థత పొందుట, 80 పద్మాసు ద్వీపం ద్వారా యెహోనుకు కలిగిన దర్శనం. యోహానికి కలిగిన దర్శనం. ఇది రెవల్యూషన్. ప్రకటన గ్రంథంలో పద్మాసు ద్వీపంలో అతను తీసుకువెళ్ళి పడేసినప్పటికీ కూడా ఆ ద్వీపంలో కూడా దేవుడు అతని దగ్గరకు వచ్చి ఆ రెవల్యూషన్ ఏదైతే ఆ ప్రకటన గ్రంథం జరగబోయే విషయాలన్నిటిని గురించి కూడా అన్ని అద్భుతమైన మర్మములు ఒక మనిషి రాయాలంటే ఎలా రాస్తాడండి? దైవ దర్శనాన్ని పొందుకొని పద్మాసు ద్వీపంలో మరి ఆ ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలన్నీ బయలుపరచబడి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇలా ఎన్నెన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. స్వస్థపరిచే దేవుడు ఆయన, విడిపించే దేవుడు ఆయన, ఉపకారములు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. స్త్రీలని పురుషులని వాళ్ళని వీళ్ళని ఏ భేదము లేదు. ఆయన నామంలో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి కూడా క్షేమాధారంగా ఉండి బలపరిచే ఆ దేవుడు నా జీవితంలో కూడా అద్భుతం చేస్తాడని నమ్మిన వారు ఒక చేతిని గుండె మేము పెట్టుకోనండి, ఒక చేతిని పైకెత్తండి.